అన్నోయ్ నాకు అమెరికాలో జాబ్ వచ్చింది. ఏ పనికి మాలినోడురా నీకు జాబ్ ఇచ్చింది? నీ మొత్తం చూస్తే నాకే రూపాయి బుద్ధి కాదు. అమెరికా అధ్యక్షుడు కంపెనీ జాయినింగ్ లెటర్ పంపించారు డాడీ. ఓహో, ఈ మధ్య పనికి మాలినోళ్ళకి కూడా జాబ్ ఇస్తున్నారా? ఏం జాబ్ కన్నా? యుద్ధ భూమిలో విమానం నడిపే జాబ్ డాడీ. నీకు బండే సరిగ్గా నడపడం రాదు, ఇంకా విమానం ఏం నడుపుతావురా? మీకు మాత్రం సంసారం అనే బండి నడపడం వచ్చినట్టు. ఇదొకటి నా ప్రాణానికి టైర్లో నింపిన గాలిని తుస్సుమనేలా చేసిద్ది. అవునరా పొట్టుడా, నీకు బైక్ నడపడానికే సరిగ్గా కాళ్ళు అందవు కదా, మరి విమానం నడపడానికి నీకు కాళ్ళు అందుతాయి అంటావా? నువ్వేనా పొడుగున్నావా డాడీ? నీ హైటే నాకు వచ్చింది. అవును కన్నా. శాలరీ ఎంత? నెలకి 1 కోటి, సంవత్సరానికి 12 కోట్లు నాన్న. తిక్కలదానా, సంవత్సరానికి 12 కోట్లు పంపిస్తాడంటే మన సుపుత్రుడు. ఆ తర్వాత వాడి కోసం కొన్ని కోట్లు తడుపుకుంటానికి కూడా వాడు మిగలడే. ఇంత మాట అనేసారేంటండి? లేకపోతే ఏంది, కంపు అధ్యక్షుడు అవ్వంగానే ఇండియా నుంచి వెళ్లి పని చేసుకుంటున్న యువకులందరినీ సంకెళ్లు వేసి మరీ తరిమేశాడు. వాళ్ళు ఇప్పటిదాకా 9 యుద్ధాలలో సైనికులందరినీ కోల్పోయారు. అందుకే నెలకి 1 కోటి రూపాయల జాబ్ అనే ఎరవేసి యుద్ధం కోసం వాడుకోవడానికి చేసిన ప్లానింగ్ ఇది.